హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహతి అమ్మ వంటలు. నేనైతే ఇక్కడ కలకత్ చూపించబోతున్నానండి. చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినా గూడా. మన ఇంట్లో పాలతో చేసుకుంటే ఎలా చేసినా గూడా టేస్టీగా ఉంటుంది గదండీ! ఏ స్వీట్ అయినా. నేనైతే ఇక్కడ కలకంద్ కోసం 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఆ రోజు పాలు మిగిలాయి. సో, కలకంద్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి చేశాను. ఇలా పాలను ఒక ప్యాన్‌లో పోసి మందపాటి గిన్నె తీసుకోవాలండి దీనికోసం అయితే. ఇలా ఒక పొంగొచ్చేంత వరకి వెయిట్ చేయాలి. ఇలా పొంగొచ్చాక కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి. చాలా ఓపిక కావాలి. ఎందుకంటే ఎక్కువ మటికి మనం నిలబడాల్సి ఉంటుంది కదా! స్టవ్ దగ్గర నిలబడి కలుపుతూనే ఉండడం వల్ల. కొంచెం సహనం అనేది ఉండాలి. మనకి ఎంతో ఇష్టం గదా కలాకండ్, దానికోసమైనా మనం నిలబడి కలుపుతూనే ఉంటాము. ఎందుకంటే ఎ చాలా మంది వరకైతే కలాకండ్ స్వీట్‌నే ఇష్టపడతారు గదా! అన్ని స్వీట్‌లో కంటే ఇలా ఈ 1 లీటర్ పాలనేది కొంచెం హాఫ్ లీటర్ కంటే తక్కువ అయ్యాక మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ అనేది కొంచెం తక్కువనే పడుతుంది. ఎందుకంటే పాలు చిక్కగా అయితాయి కాబట్టి అవి స్వీట్‌నెస్ ఉంటాయి. సో, మనకి సరిపడంత షుగర్ యాడ్ చేసుకొని అందులో లెమన్ తీసుకోవాలి. ఒక బౌల్‌లో ఒక స్పూన్ లెమన్‌కి 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ తీసుకొని పాలల్లో పోయాలండి. పోసాక పాలు విరిగిపోతాయి. పాలు విరిగాక మనం అయినా కలుపుతూనే ఉండాలండి. ఆ వాటర్ అనేది గూడా మొత్తం ఇంకిపోయిన తర్వాతకి ఇలా అవుతుందండి. ప్యాన్ కతుక్కోకుండా ఉన్నప్పుడే మనము కలకండ్ రెడీ అయినట్లే అని అనుకోవాలి. సో, నాదైతే కలకండ్ రెడీ అయినట్లే. నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్‌లో నెయ్యి అప్లై చేసేసి అందులో ఇదంతా వేసాను కలకండు. ఇది చల్లారేంత వరకు ఒక 2, 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. అంతే మన కలకండ్ రెడీ అయినట్లే. ఇలా స్పూన్‌తోనైనా లేకపోతే మనం కట్ చేసుకొని అంటే టర్న్ చేసుకొనైనా వాడుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.